ఒక్కసారిగా రౌద్రంతో ఉన్న కృష్ణుడు, ధృతరాష్ట్ర, నువ్వు చేసేది చాలా తప్పు. అన్నతమ్ముల బిడ్డలకి రాజ్యాన్ని చెరుసగం ఇచ్చేయాలి. ఒకవేళ నీ కొడుకే దానికి అడ్డొస్తే ఆ కొడుకుని నువ్వు ఇక్కడ నుంచి తొలగించాలి. అంటే నా కొడుకు మిమ్మల్ని సామాన్యమైన పురుషుడు అనుకొని ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు, నా కొడుకుని మీరు క్షమించవేయవలసినదని ఒక రాజు హోదాలో ఉన్నవాడు లెగిసి వంగి నమస్కారం చేస్తాడు గుడ్డివాడు. ఇది చివరాఖరి అవకాశం కృష్ణుడు అందరికీ ఇస్తుంది. ఇప్పుడు వరకు ఎవరెవరైతే కృష్ణుడు కేవలం ఒక రాజు అనుకున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఒక్కసారిగా విస్తరించి అర్ధ విశ్వరూప సందర్శన యోగాన్ని చూపిస్తాడు ఆయన. అంటే ఆ మనిషి ఇలా 2 భుజాలతో లెగిసి పైన నించోగానే కాళ్ళ మీద ఆయనలోంచి ఒక వ్యాప్తి చెంది 100 ముఖాలు, 100 భుజాలు, 100 చేతులు, 100 కాళ్ళు, భయంకరమైన విశ్వరూప సందర్శనం అక్కడ కనపడుతుంది. అది చూసిన ఇలాంటి నారద కన్వులకి వాళ్ళు ఏమని చెప్పారు అక్కడ, మేము నీ యొక్క సత్యరూపాన్ని చూడాలని అనుకుంటున్నాం, అందుకే వస్తున్నామని. అలాంటి యోగ పుంగవులకు ఇప్పుడు ఆయన చూపించాలి, ఎందుకంటే ఇది క్లైమాక్స్ ఇది. కాబట్టి ఇది చూసి కూడా ఎవడన్నా మారకపోతే ఇంకా వాడు వినాశకాలే విపరీత బుద్ధి. కాబట్టి అలా విస్తరించగానే అక్కడ ఒక్కసారిగా ఆహాకార ఓహోకారాలు జరిగి వాళ్ళకి కళ్ళు కనపడకుండా కళ్ళు బైర్లు గమ్మి కొందరు మూర్ఛపోతారు. అదంతా అక్కడ గమనిస్తున్న ధృతరాష్ట్రుడు ఆయన మోకాళ్ల మీద పడి, కృష్ణ, ఇక్కడ నాకు అర్థమైంది, నువ్వేదో విశ్వరూపాన్ని చూపిస్తున్నావు, జీవిత కాలం మొత్తం ఈ నేత్ర స్పర్శ లేదు, నాకు ఈ నేత్రానందం అనేది లేదు, నేనెన్నడూ ఏది చూడలేకపోయాను, దయచేసి నాకు జ్ఞాన చక్షువులనిచ్చి నీ యొక్క దర్శన భాగ్యం నాకు చూపించవలసినదిగా నా విన్నపం అని అడిగితే అక్కడ ఆ ధృతరాష్ట్రుడికి అప్పుడు ఆయన జ్ఞాన చక్షువులని ధృతరాష్ట్రుడికి ఇచ్చి ఆయన యొక్క అర్ధ విశ్వరూప సందర్శన యోగాన్ని ఆయనకి చూపించగానే అది చూసి తన్మయానందభరితుడై ధృతరాష్ట్రుడు, కృష్ణ, నేను తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాను, దయచేసి నన్ను క్షమించవలసినది, నా ఆత్మనాథుడివి నువ్వు, కాబట్టి నేను ఈ పుత్రవాత్సల్యంతో చేసిన ఎన్నో పాపకర్మలు నన్ను దహించి వేస్తున్నాయి నిద్రపట్టక, నన్ను క్షమించవేయవలసినదని తను ఆర్తితో ఆయన సాష్టాంగ నమస్కారం శ్రీకృష్ణుడికి చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యోగ్యతకు తగ్గినట్టుగా శ్రీకృష్ణుడిని చూసి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయన ఇరువైపులు సాత్యకి, కృతవర్మ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తే నారదుడికి పూర్తి విశ్వరూపమే కనపడింది, కాన్వుడికి జమదగ్నికి కనపడాల్సింది కనపడింది, భీష్ముడికి కనపడింది. ఇక్కడ ఏదో పెద్ద మాయ చేశాడు కృష్ణుడు అనుకుంటున్నాడు దుర్యోధనుడు.